హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి నా డే వ్లాగ్ అయితే చూపించబోతున్నానండి. సో, ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసం అయితే చక్కగా మేము చపాతీకి అండ్ కర్రీ కోసం అయితే ప్రిపేర్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ 2 బౌల్స్‌లో స్టీల్ బాక్స్‌లో వచ్చేసి గారెల పిండండి. ప్లాస్టిక్ దాంట్లో వచ్చేసి దోస పిండనమాట. ఫస్ట్ అయితే అత్తయ్య ఒక 5, 6 గారెలైతే వేశారు. దాని తర్వాత కొంచెం పిండి ఉంటే దాన్ని ఏం చేశారంటే దోసల పిండిలో కలిపారు. ఎలాగో ఆ దోసల పిండి మనకి సరిపోదు. సో, ఏం చేశారంటే కొంచెం గారె పిండి మిగిలితే ఆ దోసల పిండిలో వేసి దాంతో పాటు బొంబాయి రవ్వ కూడా వేశారు. బొంబాయి రవ్వ వేసి అండ్ దాంట్లో హాఫ్ ఆనియన్, కొంచెం క్యారెట్ అండ్ ఒక పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని దాంట్లో అంతా మిక్స్ చేశారనమాట. సో, పునుగులు వేద్దామని చెప్పేసి అయితే మా అత్తయ్య అలా చేశారు. అంటే వీడియో తీసే టైంకి నేనైతే లేనండి. సో, నేనుంటే మొత్తం ప్రాసెస్ చూపించేదాన్ని. సో, దానికోసమని మీకైతే ప్రాసెస్ అయితే ఎలా చేశారనేది నేను చెప్తున్నాను. ఏంటంటే అత్తయ్య నా లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా, ఏది మిగిలినా కానీ మా అత్తయ్య దాన్ని ఏదో రకంగా మంచి అవుట్పుట్తో ఏదో ఒక ఐటెం అయితే ప్రిపేర్ చేయడానికి చూస్తారు తప్పించి ఏది వేస్ట్ చేయడానికి అయితే చూడరనమాట. సో, అలాగే ఇక్కడ కూడా దోసల పిండి మిగిలితే దాంట్లో అయితే ఇలా గారెపిండి అండ్ బొంబాయి రవ్వ, ఆనియన్, క్యారెట్, పచ్చిమిర్చి వేసి చక్కగా పునుగుల్లాగా అయితే వేశారు. ఇక్కడ చూసారు కదా, మంచిగా పునుగులైతే మంచిగా కాలుతున్నాయి. అండ్ గారెలు కూడా గారెల పిండి ఉందన్నాను కదా, సో దాంతో ఫస్ట్ అయితే ఇగో ఇలా కొన్ని గారెలు అయితే వేసుకున్నారండి. తర్వాత అయితే పునుగులు కూడా వేశారు. చాలా అంటే చాలా బాగున్నాయి. నేనైతే కొంచెం పిండి మిగిలినా కానీ అబ్బా దాన్ని ఏం వేస్తామని చెప్పేసి అనుకుంటా, కానీ మా అత్తయ్య చేసేదానికైతే అమ్మో అసలు అంటే ఆ టైంకి అలా చెయ్యాలి అనే ఆలోచన రావాలి. సో, మనకు అంతగా తెలియదు కాబట్టి నేనైతే మా అత్తయ్య దగ్గర చాలా నేర్చుకున్నాను. తర్వాత అయితే అలా పునుగులు గారెలు అయితే వేసేసుకున్నామండి. నెక్స్ట్ ఇక్కడ చపాతీలోకి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. సో, మేమేంటంటే చపాతీకి పూరికి శనగపిండితో అయితే కర్రీ చేస్తున్నామండి. సో, దానికైతే ఏం లేదండి, జస్ట్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని మన దగ్గర ఏవైనా వెజిటబుల్స్ మీకు కావాలంటే ఇంకెక్కువే వేసుకోవచ్చు. బట్ మేము ఇక్కడైతే కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొన్ని టమాటా ముక్కలు, కొంచెం కొత్తిమీర, కొన్ని క్యారెట్ ముక్కలు అండ్ పచ్చిమిర్చి అయితే వేసుకున్నాం ఇక్కడ. కొంచెం కరివేపాకు కూడా అన్నీ ఒకటేసారి వేసుకొని ఇవన్నీ మగ్గేదాకా అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, సో మేమైతే మా దగ్గర ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ వేసుకున్నాము. కొంతమంది ఇంకా బఠానీ, ఆలు అలా కూడా వేసుకుంటారు. కానీ చెప్పాలంటే అండి, మనం బయట పూరి కర్రీ తింటాం కదా, సేమ్ అలానే ఉంటుంది. ఇంకా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందన్నమాట. సో, మనం ఇక్కడ ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే బయట కూడా మనం తినాల్సిన పని కూడా ఉండదు. సో, ఇక్కడ కొంచెం ముక్కలైతే వేగిన తర్వాత దాంట్లోకైతే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నారండి. సో, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే ముక్కలకి మొత్తం పట్టేలాగా, పచ్చి వాసన పోయేలాగా అయితే ఇంకా మొత్తం ఒకసారి తర్వాత అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే ఏంటంటే ముక్క అనేది తొందరగా ఉడికిపోతుందని. ఇక్కడ చూస్తున్నారు కదా, చక్కగా మొత్తం అయితే కలిపేసుకున్నాము. తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు కూడా యాడ్ చేయాలండి. యాక్చువల్గా అక్కడ పసుపు పెట్టాము ప్లేట్లో, ఆ టమాటా వాటర్ అనేది వచ్చి మిక్స్ అయిపోయిందనమాట. సో, ఇంకా అలాగే పోసేసుకున్నాము. ఇంక ఇక్కడైతే శనగపిండిని ఒక 2 టేబుల్ స్పూన్ శనగపిండి అయితే తీసుకున్నాము. సో, దాన్ని ఉండలు లేకుండా అయితే ఇలా చక్కగా మిక్స్ అయితే చేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ ఇంకా చపాతీ పిండి రెడీగా ఉంది. ఇంకా చపాతీలు కూడా చేయాలి. సో, అలా అయితే అక్కడ కూర అయితే వేసామండి. ఇక్కడ చూసారు కదా, మంచిగా ఆయిల్ కూడా పైకి తేలుతుంది కదా. సో, ఇప్పుడు దీంట్లోకి కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇలా మరిగేదాకా అయితే ఉంచుకోవాలండి. సో, వన్స్ మనకి మరుగుతుంది అన్నప్పుడు ఏదైతే మనం కలిపి పెట్టుకున్నాం కదా శనగపిండి, సో ఆ శనగపిండిని అయితే వేసుకొని ఇలా తిప్పుతూనే ఉండాలన్నమాట. సో, తిప్పకపోతే ఏంటంటే ఉండలు కట్టుకుపోతుంది. సో, ఇలా తిప్పుకుంటూ ఉంటే ఏంటంటే చక్కగా పల్చగా ఇలా గట్టి పడుతుందన్నమాట. శనగపిండి అనేది గట్టి పడుతుంది. సో, మనకి ఆల్మోస్ట్ కర్రీ కూడా ప్రిపేర్ అయిపోతుంది. సో, మనకి ఇంకా కొంచెం లూజ్గా కావాలనుకుంటే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మేము కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకున్నాము. సో, ఫైనల్గా మాకు చపాతీలోకి అయితే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. చూసారు కదా, అచ్చం మనం బయట పూరీలో కర్రీ తింటాం కదా, సో అలానే ఉంది. కొంచెం మనకి ఓపిక ఉంటే చాలండి, బయట తినాల్సిన పని కూడా లేదు. సో, సేమ్ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇంకైతే కర్రీ అయితే అయిపోయిందండి. ఇంకా నేనైతే పక్కనైతే టీ పెట్టుకున్నాను. సో, టీ తాగలేదు. సో, నేనైతే ఇక్కడ చక్కగా టీ అయితే పెట్టుకుంటున్నా. మా అత్తయ్య వాళ్ళైతే మార్నింగ్
తాగరనమాట. సో, టిఫిన్ చేసిన తర్వాత వాళ్ళు డైరెక్ట్‌గా పాలు తాగుతారు. ఒక స్టవ్ మీద అయితే చపాతీకైతే వెలిగించుకుంటున్నాను. ఇంకో స్టవ్ మీద అయితే టీ అయితే పెట్టుకున్నాను. ఇలా ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ అయితే చపాతీలైతే స్టార్ట్ చేశాము. ఇక్కడ ఏంటంటే వీడియో సరిగ్గా రావట్లేదు, లైటింగ్ లేదని చెప్పేసి అంటున్నారనమాట. ఎలా పెట్టాలా అని చెప్పేసి చూస్తున్నాను. ఇంక ఇక్కడ చూడండి టీ అయితే చక్కగా మరిగిపోయింది. సో, నేను లాస్ట్ వీడియోలో డైరెక్ట్ పాలలో వేసి టీ చేశాను కదా! ఇక్కడైతే చక్కగా డికాషన్ పెట్టుకొని అయితే చేసుకుంటున్నాను. ఒక్కొక్కసారి అలా చేసుకుంటాను. ఒక్కొక్కసారి ఇలా చేసుకుంటాను. సో, నేను ఒక్కదాన్నే కాబట్టి నేను ఒక్కదాన్ని తాగుతున్నప్పుడైతే నాకు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటానండి ఆ టీని. ఇంక తర్వాత చపాతీ ఉండలైతే అత్తయ్య అయితే చక్కగా చేశారు. ఇంకా కాల్ రావడం వల్ల ఏంటంటే అత్తయ్య బయట ఫోన్ మాట్లాడుతున్నారు. అక్కడ డోర్ దగ్గర అయితే నిల్చొని ఫోన్ మాట్లాడుతున్నారు. సరే అని చెప్పేసి ఇంక నేనైతే టకటక అయితే చపాతీలు చేశాను. చపాతీలు చేయాలంటే అండి నాకైతే నేను ఒక్కదాన్ని ఉంటేనే ఫాస్ట్‌గా అయితే చపాతీలు అయిపోతాయి. ఇద్దరున్నా కానీ అస్సలు చపాతీలు చాలా లేట్ అయితాయని చెప్పి నా ఒపీనియన్. సో, అందుకే నేనైతే ఫాస్ట్‌గా చేస్తానని చెప్పేసి ఇక్కడ అత్తయ్యతో నేను చేస్తానులే అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను. ఒకప్పుడు చపాతీ చేయాలంటే అస్సలు వచ్చేది కాదండి. అదే ఇప్పుడు చపాతీ చేయమంటే ఫాస్ట్‌గా పర్ఫెక్ట్‌గా అయితే చేయగలుగుతున్నాను. సో, పెళ్ళైనాక ఎవరికైనా కూడా అంతే అనుకుంటా. సో, ఇంకా ఏంటంటే ఇలా పెనం మీద హ్యాండ్ పెడతాం కదా! ఒకప్పుడు ఏంటంటే పెనం మీద హ్యాండ్ పెట్టడానికి కూడా ఆలోచించేదాన్ని. సో, ఇంకా మ్యారేజ్ అయినాక అన్నీ మనకు అలవాటైపోతాయండి. వాటంతటికి అవే నేర్చేసుకుంటామనమాట. ఇంకా చపాతీలైతే చక్కగా చేస్తూ ఒక పక్క చేస్తున్నాను. ఒక పక్క అయితే కాల్చేసుకుంటున్నాను. నా టీ అయితే అక్కడ అలాగే ఉండిపోయినాయి. సో, నేను టీ ఇంకా తాగాలండి. అది తాగకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. ఏంటంటే టీ కూడా నేను ప్రశాంతంగా తాగాలండి. పని చేసుకుంటూ అయితే తాగినట్టు కూడా నాకు అనిపించదు. కానీ ఇప్పుడు ఇక్కడ టీ పెట్టుకున్నా చేస్తున్నానని చెప్పేసి ఇక్కడ గ్యాస్ అయితే ఆఫ్ చేశాను. ఆల్మోస్ట్ టీ అయితే అయిపోయినాయి. సో, ఇంక ఇవైతే కంప్లీట్ చేసినాక తాగుదాంలే అని చెప్పేసి ఇంకా చేసుకుంటూ అయితే ఉన్నాను. తర్వాత అయితే అత్తయ్య వచ్చారండి. అత్తయ్య వచ్చి ఇంకా సింక్‌లో కొన్ని గిన్నెలుంటే వాష్ చేసేస్తున్నారు. సో, నేనైతే అత్తయ్య వాళ్ళ ఇంట్లో అసలు డిషెసే వాష్ చేయట్లేదు. సో, వాటర్‌లో ఎక్కువ ఉండొద్దు అంటున్నారని చెప్పేసి నేనైతే చేయలేదు. సో, ఇలా నార్మల్‌గా చిన్న పనులైతే చేస్తున్నాను. మ్యాక్సిమం అత్తయ్యే పనంతా చేసుకుంటారండి. సో, నేను పాపని ఎత్తుకోవడం కానీ, ఇల్లు క్లీన్ చేయడం కానీ ఇలాంటి చిన్న పనులే చేస్తాను. సో, ఇక్కడైతే చక్కగా ప్లేట్‌లో అయితే పెట్టుకున్నానండి చక్కగా. అంటే వేసేసినట్టే ఇంకా మా మామయ్యకి, మా హస్బెండ్‌కి ఇచ్చేస్తున్నాననమాట. సో, ఇక్కడ చూసారు కదా చపాతీ కర్రీ, చపాతీస్ అండ్ పునుగులైతే నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. సో, నెక్స్ట్ టైం నుంచి నేను కూడా ఎప్పుడైనా పిండి మిగిలినప్పుడు ఇలా చేయాలని అయితే ఫిక్స్ అయ్యాను. సో, ఇంకా చూసారు కదా వాళ్ళకైతే టిఫిన్ ఇచ్చేసి ఇక్కడైతే ఇలా కాదులే అని చెప్పేసి నాదే అనమాట ఆ టిఫిను. లాస్ట్‌లో వేసుకునే చపాతీలు నావే. ఇంకా సర్లే అని చెప్పేసి ఇక్కడ టీ తాగుకుంటూ అయితే చపాతీలు అయితే చేస్తున్నాను. ఇలా చేస్తున్నాను కాబట్టి నా టీ తాగినట్టే అనిపించదనమాట. ఆఫ్టర్ బ్రేక్‌ఫాస్ట్ అయితే మళ్ళీ మంచిగా టీ పెట్టుకొని ప్రశాంతంగా అయితే కూర్చొని తాగుతాను. ఇక్కడైతే హడావుడిగా తాగినట్టయితే అనిపించింది. ఇంకా ఫైనల్‌గా నేను కూడా చక్కగా పునుగులు, చపాతీ పెట్టుకొని అయితే టిఫిన్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే బెడ్రూమ్‌లో మా పాప పడుకొని లెగుస్తుందనమాట. సో, నేనైతే బెడ్రూమ్‌లోకి వచ్చి పాపను చూసుకుంటూ అయితే తింటున్నాను. సో, ఇప్పుడు మనమైతే ప్రశాంతంగా ఎప్పుడు తినలేమండి పిల్లలున్న వాళ్ళు, న్యూ బార్న్ మదర్స్ అయితే. ఎందుకంటే వాళ్ళు పడుకున్నా కానీ వాళ్ళు ఎక్కడ లెగుస్తారో అనే ఆలోచన అయితే ఉంటుంది. సో, ఇలా అయితే నా బ్రేక్‌ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో, ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయిపోగానే మళ్ళీ మధ్యాహ్నం ఏం చేయాలా అని చెప్పి ఆలోచించుకుని ఉండేసరికి టైం రానే వచ్చింది. సో, ఇది మధ్యాహ్నం కర్రీలోకైతే ఈరోజైతే నేనే వంట చేస్తున్నాను. సో, వచ్చిన తర్వాత అయితే ఇది నా ఫస్ట్ అనమాట వంట చేయడం. ఇక్కడైతే టమాటా కర్రీ అండ్ వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను. సో, టమాటా వచ్చేసి మా హస్బెండ్ తినరు. దానికోసమే 2 కర్రీస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. సో, టమాటా వచ్చేసి నేను, మా మామయ్య, మా అత్తయ్య అయితే తింటాము. నాకేంటంటే టమాటా కర్రీ అంటే చాలా ఇష్టమండి. బట్ మా హస్బెండ్‌కి మాత్రం అస్సలు ఇష్టం లేదు. సో, క్వైట్ ఆపోజిట్ అనమాట నాకు. సరే ఆ టైంలో ఏం చేస్తాం, ఇంకో కర్రీ అయితే చేయాల్సిందే కదా తప్పదు. సో, దానికోసం అయితే ఇంకా ఫస్ట్ అయితే తాలింపు అయితే పెట్టుకొని మూత పెట్టుకున్నాను. ఆనియన్స్ మగ్గుతాయని చెప్పేసి. ఆలోపు ఇక్కడైతే వంకాయలు అయితే కట్ చేస్తున్నాను. వంకాయలలో కొంతమంది అది ఫ్రంట్‌లో ఉంటుంది కదండీ గ్రీన్ కలర్‌ది. సో, అది కూడా వేస్తారు కదా తొడెము. బట్ నేనైతే అస్సలు వేయను, అది మొత్తం తీసేస్తాను. సో, ఇక్కడ అదే చేస్తున్నాననమాట. ఇంకా పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను. ఆనియన్స్, కొత్తిమీర అవైతే అన్నీ కట్ చేసుకున్నానండి. సో, ఇవి వంకాయలు అయితే కండ్రెక్కుతాయి కదా. సో, అందుకే లాస్ట్‌లో అయితే కట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే టమాటా కర్రీ అయితే పొయ్యి మీద వేసేసాను. అది మిడిల్‌కి వచ్చేసరికి మనం అప్పుడు వంకాయ కర్రీ వేద్దామని చెప్పేసి వంకాయలు అయితే లేట్‌గా కట్ చేస్తున్నాను ఇక్కడ.
ఇంకా ఇక్కడైతే మంచిగా ఆనియన్స్ అయితే మగ్గిపోతున్నాయి టమాటా కర్రీ కోసం. సో చూసారు కదా చక్కగా ఆనియన్స్ అయితే మంచిగా మగ్గిపోయాయి అండ్ ఆయిల్ కూడా పైకి తేలుతుంది కదా. సో దీంట్లోకి నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేశానండి. సో కొంచెం కూర చేసుకున్నా కానీ దాంట్లో అన్నీ వేసుకొని చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా టమాటాస్ అయితే నేను చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను. చిన్న చిన్నగా కట్ చేస్తే ఏంటంటే తొందరగా అనేది టమాటా ఉడుకుతుంది అనమాట. సో ఇక్కడ మంచిగా దాన్ని అంతా మిక్స్ అయితే చేసుకుంటున్నాను. టమాటాస్ ఆనియన్స్ అవన్నీ మిక్స్ అయ్యేలాగైతే బాగా అయితే కలిపేసుకుంటున్నాను. ఇంకా అలా కలిపేసి అయితే దాన్ని మూత పెట్టేసి అయితే పక్కన పెట్టానండి. సో ఇక్కడ చూసారు కదా ఈ కడాయి ఎంత బాగుందో. సో నేను ఆ లాస్ట్ వీడియోలో కూడా చూపించాను. అంటే ఇంత చిన్న చిన్నగా ఉంటే చాలా బాగా మంచిగా అనిపిస్తుంది అనమాట. వంట చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా సో షింక్లో కూడా గిన్నెలు ఎక్కువగా ఉన్నట్టు అనిపించదు. అందుకే నేను ఎప్పుడైనా బయటికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కానీ డీమార్ట్కి వెళ్ళినప్పుడు కానీ చిన్న చిన్నగా నాకు ఏమైనా కనిపిస్తే కొనుక్కుంటానమాట. ఇంక ఇక్కడైతే వంకాయ కర్రీ అయితే చేస్తున్నానండి. సో వంకాయ కర్రీ పెద్దగా చూపించడానికి అయితే ఏం లేదు, అందరికీ తెలిసిందే. తాలింపు పెట్టేసి తాలింపు వేగిన తర్వాత వంకాయలన్నీ వేసేసుకుంటాం కదా. ఇక్కడ చూసారు కదా మా అత్తయ్య అయితే తాలింపు గింజలు అన్నీ ఒక డబ్బాలో అయితే వేసుకుంటారనమాట. దాంట్లో వచ్చేసి ఆవాలు, జీలకర్ర, కందిపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి అవన్నీ ఉంటాయండి. దాంట్లో పప్పులన్నీ ఉంటాయన్నమాట. సో ఎప్పుడు చేసినా కానీ తాలింపు గింజల్లో అన్నీ వేస్తారు. నార్మల్గా నేనేంటంటే ఫ్రై కర్రీలో శనగపప్పు, మినపగుళ్ళు అవి వేస్తాను. బట్ పులుసు కర్రీలో అయితే అవన్నీ వేయను. అత్తయ్య ఏం చేస్తారంటే పులుసు, వేపుడు కర్రీస్లలో అన్నిట్లలో అదే తాలింపు గింజలు అనేది యూజ్ చేస్తారనమాట. ఇంకా అలా అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. చక్కగా ఆనియన్స్ కూడా మగ్గిపోయాయి. తర్వాత ఇంకా వాటర్లో వేసుకున్నాం కదా మనం వంకాయ ముక్కలు, సో వాటిని కూడా వేసుకుంటున్నాను. సో వాటర్ అయితే లేకుండా అయితే వేసుకోవాలండి. సో వంకాయ కర్రీ అయితే నా ఫేవరెట్. బట్ ఇప్పుడు నేనైతే తినలేను. సో వంకాయ కర్రీ తినాలంటే 1 ఇయర్ ఆగాలో 6 మంత్స్ ఆగాలో అయితే నాకు తెలియదు. సో మా అత్తయ్య వాళ్ళు మా మమ్మీ వాళ్ళు నాకు ఎప్పుడు పర్మిషన్ ఇస్తే అప్పుడైతే తినాలి. ఎందుకంటే ఆఫ్టర్ డెలివరీ అయితే తినొద్దంటారు కదా. సో వేసుకున్న తర్వాత అయితే ఇలా క్లాత్తో అయితే అంటానండి నేను ఎప్పుడు, కానీ స్పూన్తో కలుపుకుండా వంకాయ కర్రీ కానీ బీరకాయ కర్రీ కానీ చేసినప్పుడు అయితే ఇలా అంటానన్నమాట. సో ఇలా అంటే ఏంటంటే ముక్కుకి బాగా పడుతుంది మంచిగా. తర్వాత అయితే దీంట్లోకి కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను. పసుపు వేసుకున్న తర్వాత అయితే దీంట్లోకి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. సో మనం వంకాయ కర్రీ చేసినప్పుడు ఏంటంటే సాల్ట్ తొందరగానే యాడ్ చేస్తాం కదా. సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి అయితే ముక్కల్ని మొత్తం బాగా కలిపేలాగైతే చేసుకుంటున్నానండి ఇక్కడ. ఇంకా అయిపోగానే ఇంకా దాన్ని అయితే స్టవ్ మీద పెట్టేసి ఇంకా మనకి వంకాయ ముక్క ఉడికేదాకైతే మూత పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఒకసారి అయితే ఇలా తిప్పేసుకొని తర్వాత ఇంక ఇక్కడ మనం పక్కనే టమాటా కర్రీ పెట్టుకున్నాం కదా. సో అది కూడా చక్కగా అయితే మగ్గిపోతుంది. సో ఆయిల్ అయితే పైకి బాగా తెలుతుంది. నేనైతే టమాటా కర్రీ చేసినప్పుడు అయితే అస్సలు వాటర్ అయితే యాడ్ చేయనండి. సో అదైతే ఆ వాటర్ అనేవి మనకి టమాటాల నుంచి వచ్చినవే అనమాట. సో దాంతోనే కూర అంతా చక్కగా ఉడికించుకుంటాను. నెక్స్ట్ దీంట్లోకి అయితే సరిపడా ఉప్పు అండ్ సరిపడా కారం అయితే వేసుకోవాలి. మేమైతే ఉప్పు కారాలు అయితే కొంచెం తక్కువే తింటామండి. సో మాకు తగ్గట్టుగానే ఉప్పు కారం అయితే యాడ్ చేసుకుంటాము. సో మా అత్తయ్య ఏంటంటే ఎక్కడ ఉప్పు కారాలు ఎక్కువైపోతాయా అని చెప్పేసి మనం ఐస్ క్రీమ్ తినే స్పూన్స్ ఉంటాయి కదా అవి పెడతారనమాట. అంటే పెద్ద స్పూన్లు పెడితే ఎక్కడ ఎక్కువైపోతుందా అని చెప్పేసి అవైతే అస్సలు పెట్టరు. ఇంకా అవి పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం తక్కువ వేసుకుంటామని చెప్పేసి అవైతే పెడతారు. సో అవి ఎంత ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే మూత పెట్టుకొని ఒక 1 మినిట్ అయితే ఉంచుకోవాలండి. సో 1 మినిట్ తర్వాత చక్కగా ఆయిల్ అయితే చక్కగా పైకి తెల్లుతుంది కదా. సో ఇప్పుడైతే చక్కగా కొత్తిమీర కూడా వేసేసుకుంటే మనకి టమాటా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో నేనైతే 3 మెంబర్సే అనమాట. సో ఓన్లీ 3 టమాటాసే వేసామండి. కర్రీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంక ఇక్కడైతే చక్కగా కలిపేసేసుకుంటే మనకి టమాటా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయినట్టే. ఇంకా అక్కడ వంకాయ కర్రీ కూడా అయిపోయిందండి. చక్కగా లంచ్ చేసేసి చక్కగా ఒక నిద్ర అయితే తీసాము. ఇంకా ఈ సాయంత్రం అయితే ఇంకా పైకి వచ్చామన్నమాట టెర్రస్ మీద. ఈ ఫ్లవర్ అయితే నాకు తెలియదండి. సో నేను యూట్యూబ్లో షార్ట్ పెట్టినప్పుడు నాకు చెప్పారనమాట ఇది ఎల్లో బెల్ ప్లాంట్స్ అని చెప్పేసి. సో ఇవైతే శివుడికి చాలా అంటే చాలా ఇష్టం అంట. కింద నాటాం మేము, అది పై దాకా వచ్చిందనమాట. సో పైన చూడండి ఎంత పెద్దగా అయిందో చెట్టు అండ్ ఎన్ని ఫ్లవర్సో. డైలీ మా అత్తయ్య మామయ్య వాళ్ళైతే పూజ ఈ ఫ్లవర్స్తోనే చేస్తారనమాట దేవుడికి. ఇంకా పైకి వచ్చి నేను చక్కగా బట్టలు అయితే అన్నీ మడత పెట్టేసుకున్నానండి. తర్వాత అయితే ఇంకా కొంచెం మన బాడీలో కొలెస్ట్రాల్ తగ్గిద్దామని చెప్పేసి అయితే ఒక
5 మినిట్స్ అయితే వాకింగ్ చేద్దామని చెప్పేసి వాకింగ్ అయితే చేస్తున్నాను ఇక్కడ. సో ఎప్పుడైనా టైం దొరికితే మాత్రం వాకింగ్ అయితే ఖచ్చితంగా చేస్తాను. బట్ మ్యాక్సిమం నేనైతే టెర్రస్ మీదకైతే రానండి. వచ్చినప్పుడైతే ఇలా తిరుగుతూనే ఉంటాను. కొంచెం సేపు వాకింగ్ చేసి అయితే ఇంకా కిందకైతే వెళ్ళిపోయామండి. సో హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ పక్కనే ఉన్న బెల్ రింగ్ చేయడం అసలు మర్చిపోవద్దండి. మీరు బెల్ రింగ్ చేస్తేనే నా వీడియోస్ అనేవి మీకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అండ్ నా ఛానల్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.